లోకేష్, ప్రస్తుతం ఓవరాల్ గా నెల్లూరులో పరిస్థితులు ఏంటి? ఎక్కడికక్కడ పోలీసులు కనిపిస్తున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, వరుసగా శ్రేణులు ప్రజలు వస్తున్నప్పటికీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రధాన కూడళ్ళని తేడా లేకుండా చిన్న స్ట్రీట్స్ దగ్గర నుంచి కూడా పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. ప్రతి చోట కూడా ఎక్కడైతే ఈ తాళ్లను ఉపయోగించి కూడా నిర్బంధాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందుల్లో అయితే మట్టి రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో జేసీబీలను పెట్టి ఆ రోడ్లను కూడా తవ్వేసినటువంటి పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనాల ద్వారాలో చేరుకునడానికి వీలు లేకుండా, అదేవిధంగా నడుచుకో రావడానికి కూడా, అంటే కాలినడకం రావడానికి కూడా వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి మనము ఫ్రేమ్ కనుక చూస్తే ఎంత నిర్మానుష్యంగా పెట్టారో పోలీసు ఆంక్షలు ఒకసారి మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, అభిమాని కావచ్చు రోడ్లోకి ప్రవేశించేటువంటి మార్గం అయితే కనపడడం లేదు. చాలా క్లియర్ గా ఎవరిని కూడా ఇటు రోడ్లలోకి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాల్లో పోలీసులు సఫలం పొందారనే చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా నోటీసుల పేరుతో జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి నాయకులకి జన సమీకరణ చేయకూడదు అనేటువంటి ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రజా అభిమానులు, స్వచ్ఛందంగా వచ్చేటువంటి అభిమానులు కావచ్చు, ప్రజలను కావచ్చు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి చోట కూడా హైవేల్లో చూసాం ఉదయం నుంచి కూడా. నేషనల్ హైవే అయినటువంటి చెన్నై కోల్కతా హైవేలో కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తాము ఎక్కడికి వెళ్తున్నామో సమాధానం చెప్పిన తర్వాత కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సులను కూడా వదిలినటువంటి దాఖలాలు లేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులను కూడా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేటువంటి వ్యక్తులను కూడా నిర్బంధించి వాళ్ళ పనులకు వెళ్లేటువంటి వారిని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి స్ట్రీట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఎంత పెద్ద ఎత్తున బ్యారిగేట్లను ఉపయోగించి, అదేవిధంగా తాళ్లతో పూర్తిగా పోలీస్ ఫోర్స్ ఏ విధంగా ఉందో కూడా చూసాం. అంటే లాఠీ చార్జ్ కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి కవచాలు, అదేవిధంగా హెల్మెట్స్ అన్ని ధరించి కూడా చేతిలో లాఠీలు పెట్టుకుని నిల్చున్నటువంటి పరిస్థితి. ఇన్ కేసు అభిమానంతో ప్రజలు కనుక చొచ్చుకు వస్తే లాఠీ చార్జ్ కూడా వెనకాడబోము అనేటువంటి సంకేతాలను పోలీసులు. లోకేష్, చూస్తున్నాం మనం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు ఏ స్థాయిలో దౌర్జన్యం చేశారు అనేది మనకి క్లియర్ గా కనబడుతోంది. కాసేపటి క్రితం లోకేష్ తో మాట్లాడుతూ చెప్పారు కూడా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక పోలీస్ నన్ను కూడా తోసేసిన పరిస్థితి ఉంది, మా ఇంటికే రాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ టైంలో కూడా తనని తోసేశారు, మొత్తం అందరినీ కూడా ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారని కూడా చెప్పారు. ప్రస్తుతం ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం, ఏ స్థాయిలో పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు అనేది కనిపిస్తోంది. లోకేష్, బిందు, ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దే ప్రస్తుతం ఎలా ఉందో సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రధాన రహదారికి కోసంత దూరంలోనే ఈ స్ట్రీట్ లోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం ఉంటుంది. ఆయన నివాసంపై దాడి జరిగి ఏదైతే విధ్వంసం సృష్టించినటువంటి టీడీపీ మోకలకు ఆయన్ని పరామర్శించడానికి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి తల్లికి ధైర్యం చెప్పడానికి వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం విధిస్తున్నటువంటి ఆంక్షల నేపథ్యంలో, అంటే చంద్రబాబు పన్నినటువంటి కుట్ర నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ ఆంక్షలు అమలవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. నెల్లూరు పూర్తిగా కూడా అష్టదిగ్బంధనం చేసి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బ్యారిగేట్లతో అడ్డుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రోడ్డు మొత్తాన్ని కూడా, అంటే ప్రధాన రహదారి ఒక రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి వెళ్లేటువంటి వాహనదారులను ఒకే దారిలో వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం మరో కూడలి, అంటే ఇంతసేపు ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కూడలు ఒకవైపు అయితే, మరోవైపు కూడల్లో కూడా వస్తున్నటువంటి కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. అక్కడ కూడా నిర్బంధించడమే కాకుండా వాళ్ళని తోసేటువంటి సన్నివేశాలు కూడా మనము చాలా క్లియర్ గా చూడొచ్చు. అంటే కనీసం చెప్పడం కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళపైన దాడికి పాల్పడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఒకసారి చూస్తున్న ఒక సీఏ కనుక ఒక వైసీపీ అభిమాని ఏ విధంగా తోస్తున్నారు అనేది మనం కింద పడినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇప్పుడే పోలీసు తోయడంతో కూడా ఒక అభిమాని కింద పడిపోయినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అయితే ఈ విధంగా అన్న ఏం జరిగింది, అంటే ఏం జరిగింది నడిచిపోతున్నారు మరి పోలీసులు రౌడీస్నా తోస్తారా? రౌడీస్నా పోలీసులు రౌడీస్నా? ఏ విధంగా అంటే రోడ్ల పైన ఖచ్చితంగా వస్తున్నటువంటి జనాభాని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళందరినీ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నంలో పోలీసులు చూస్తున్నారు. దాడికి కూడా వెనకాడడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందన్న, అంటే అలో చేస్తున్నారా, దాడి చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరులో విపరీతమైన ఆంక్షలు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసు పికెట్లు పెట్టారు, ఎక్కడ పెడితే అక్కడ అడ్డం పెట్టేసి ఏ వీధిలో కూడా ఆయన్ని చూసేదానికి రావడానికి అడ్డం పడతా ఉన్నారు. ఎంతమంది జనాలు ఆయన చూడాలని వచ్చినా వాళ్ళందరినీ
పోలీసు విపరీతంగా అడ్డుపడి వాళ్ళని పంపించేయడం జరుగుతా ఉంది. కొన్ని దౌర్జన్యాలు కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇది మరీ అక్రమమైన రాజ్యం. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా తోసేశారు పోలీసులు. ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా తోసేశారు. ఆయన కూడా తన ఇంటి వద్ద నిరసనకి రహదారిలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీని తలపిస్తా ఉంది. ఎమర్జెన్సీలో కూడా ఈ విధంగా పోలీసు ఆంక్షలు లేవనుకుంటున్నాను. కానీ విపరీతమైన ఇటువంటి ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ అనేది చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసు నిర్బంధనలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు. అయితే చేయి చేసుకోవడం కూడా వెనకాడడం లేదు, లాఠీ చార్జ్ కూడా వెనకాడడం లేదు. కొంత తోపులాట్లో చాలా వరకు అభిమానులు కింద పడిపోయినటువంటి ఘటనలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిందు రైట్ లోకేష్, చూస్తున్నాం మా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్టర్స్ అందరు కూడా పరిస్థితి ఇదే. ఎక్కడికక్కడ ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదు ఎవరితో కూడా. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ప్రజలు కానీ భారీగా తరలి వస్తుండడంతో వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం మనకి కనిపిస్తోంది. అటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే దారి మొత్తం ప్రతి జంక్షన్ లో కూడా పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్న అందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. మరోవైపు నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నట్టుగా తెలుస్తోంది. ములాఖత్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఆంక్షలు చూస్తున్నాం. కనీస నిబంధనలు కూడా పోలీసులు పాటించట్లేదు. మొదట హెచ్చరించాలి, ఆ తర్వాత నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అంతకీ వస్తుంటే కనుక లాఠీ చార్జ్ దిగుతారు. అసలు డైరెక్ట్ గా పోలీసులే అటాక్ చేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోప్ పార్టీలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అక్కడికి చేరుకోకుండా ఆపేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకేష్ ప్రస్తుతం లైవ్ లోనే ఉన్నారు. మా కరెస్పాండెంట్స్ ప్రస్తుతం అంతా లైవ్ లో ఈ ఈవెంట్ ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనని, కానీ ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎవరితో కూడా మాట్లాడించలేని పరిస్థితి. లోకేష్ చెప్పండి, ఓవరాల్ గా మీరు నెల్లూరు టోపోగ్రఫీ అంతా మీకు తెలుసుంటుంది. ఎంత టైం పడుతుంది నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర నుంచి నల్లపరెడ్డి నివాసానికి చేరుకోవడానికి? ప్రతి జంక్షన్ లోనూ రోప్ పార్టీలు కనిపిస్తున్నాయి. ఎవరిని రానివ్వని పరిస్థితులు చూస్తున్నాం. ఎస్, ఖచ్చితంగా. ఏదైతే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖతులో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవాల్సి ఉండగా, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దనే కూడా అనుమతించినటువంటి మందితోనే అక్కడ ఉన్నాము, జగన్మోహన్ రెడ్డికి మరి కాసేపట్లో వస్తున్నారు అనేటువంటి సమయంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇంతమంది జనాల్ని ఏ విధంగా సమీకరిస్తారంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పైన గొడవకి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఉన్నటువంటి కార్యకర్తలను, అభిమానులను, ఆయన లిస్టులో ఇచ్చినటువంటి 100 మంది పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తోసేసినటువంటి ఘటనల నేపథ్యంలోనే అందుకు నిరసనగా ఆంక్షలకు వ్యతిరేకంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన నివాసం వద్ద ఉన్నటువంటి వీధి చివరన హైవే పైన, రహదారి పైన నిరసనకి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి నిరసనకు సంఘీభావంగా కావచ్చు, తన అభిమాన నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్తిగా చెదరగొట్టేటువంటి ప్రయత్నంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా వెనకాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యారిగేట్లను పెట్టారు, తాళ్లను పెట్టారు, పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరింపు చేశారు. అయినప్పటికీ వాళ్ళందరినీ తప్పించుకొని ఒక్కసారైనా తమ అభిమాన నాయకుడిని చూడడానికి ఎలాగైనా చేరుకోవాలనేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి అభిమానులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా లాఠీ చార్జ్ సృష్టించి వారిపైన దాడులకు పాల్పడి వాళ్ళ కింద పడిపోయినా కూడా కనీసం సానుభూతి కూడా చూపకుండా వాళ్ళని తరిమి కొట్టేటువంటి ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అయితే వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, తమ అభిమాన నేతను చూడడానికి, తాము కేసులు పెట్టించుకోవడానికైనా సంసిద్ధంగా ఉన్నాము, లాఠీ చార్జీలతో దెబ్బలు తినడానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే ఆంక్షలు, ఇదే లాఠీ చార్జీలు, ఇదే గొడవలు, అదేవిధంగా ఇదే దాడులు ఉదయం నుంచి కొనసాగుతున్న నెల్లూరు జిల్లాలో 2 రోజుల మునుపు నుంచి ఏదైతే ఆంక్షలు విధించినటువంటి పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రధాన నేతలతో పాటు వార్డు స్థాయి లీడర్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు జన సమీకరణలు చేయకూడదు, అటెండ్ కాకూడదు అని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి తీరును చూసాం. అయితే ఆ నోటీసులు తీసుకున్నటువంటి నాయకులు ఎవరు కూడా జన సమీకరణ చేయనప్పటికీ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాభాని అడ్డుకునేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వస్తున్నటువంటి అభిమానంతో స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వ్యక్తుల్ని పూర్తిగా కూడా నిర్బంధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా
ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బిందు రైట్, రోప్ పార్టీస్ కనిపిస్తున్నాయి లోకేష్, ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇతర లీడర్ సెక్యూరిటీ కాకుండా వీళ్ళని ఆపడానికే ఎక్కువ మంది పోలీసులు కనిపిస్తున్న పరిస్థితి. ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు, ఇది ఒక కార్యకర్తకు పోలీస్ చప్పున పెట్టారా అనిపిస్తోంది విజువల్ చూస్తుంటే. ఎస్ 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 మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీకి కల్పించడానికంటే కూడా ఏదైతే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన సెక్యూరిటీ కంటే కూడా ఆయన కలవడానికి వచ్చినటువంటి అభిమానులను అడ్డుకోవడానికే పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అయితే మాత్రం ఇవాళ నెల్లూరు జిల్లాలో తలపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3000 మంది పోలీసులతో గస్తీ మోహరింపు బందోబస్తు జరుగుతుందంటే ఏమాత్రము భయపడ్డారు ఇటు చంద్రబాబు సర్కారు జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో జీర్ణించుకోలేక జనాదరణని ఓర్వలేక ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ప్రత్యక్ష దాడులకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చొచ్చుకొస్తున్నటువంటి అభిమానుల పైన లాఠీ చార్జీలు చేయడం సబబు కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన దిగినటువంటి ఘటనలు కూడా చూసాం. బిందు ఓకే లోకేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన నిరసననైతే కంటిన్యూ చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి తన కోసం వచ్చిన కార్యకర్త మీద సిఐ రోషయ్య లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. కనీసం ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని అని కూడా చూడకుండా తోసేశారు అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కూడా చెప్పారు. చూస్తున్నాం ఏ స్థాయిలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారో, విచక్షణ రహితంగా కొడుతున్నారో. మనకి నెల్లూరు నగరం వ్యాప్తంగా కూడా ఇదే దృశ్యం కనిపిస్తున్న పరిస్థితి. ఒక కార్యకర్తకు ఒక పోలీస్ చొప్పున పెట్టారా అనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా. నెల్లూరులో ప్రతి జంక్షన్ దగ్గర రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. ఎవరిని అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? మొత్తం అష్టదిగ్బంధనంలో కనిపిస్తోంది నెల్లూరు నగరం మొత్తం కూడా. ఎక్కడికక్కడ పోలీసులు రోప్ పార్టీలు ఎవరిని అటువైపు కదలకుండా చేస్తున్నారు, లాఠీ చార్జీలు కూడా చేస్తున్నారు.